6 గంటలకు వచ్చి చెత్త ఏరుకొని 10 అయిన దాకా ఏరుకొని 10 గంటలకు వెళ్ళి అన్నం తిని మళ్ళీ అమ్మట వచ్చేసి సాయంత్రం 4 అయిన దాకా ఏరుకొని ఇంటికి వెళ్తాం. మా పెద్దల కాలం నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు. ఈ వృత్తే తప్ప నుంచి ఇంకే వృత్తి లేదు, మాకు చదువు లేదు, ఏమీ లేదు. మా పిల్లలు కూడా ఎట్టే బతుకుతున్నారు. నీళ్ళకి దూరం వెళ్తాం, నీళ్ళు లేవు మాకు. నేను తెచ్చుకోవాలన్నా కూడా చాలా దూరం వెళ్ళాలి నీళ్ళకి. మాకు కరువు, ఇక్కడ కరెంట్ లేదు, ఏమీ లేదు, చీకట్లోనే బతకాలి. మాకు భయంతో వెళ్తూ ఉంటాం. అక్కడ పాములతో కూడా, తేళ్ళు, మండ్రగబ్బలు అవన్నీ కూడా ప్రమాదం స్థితిలోనే ఏరుకొని వస్తూ ఉంటాం. మా పిల్లలకి కానుకలైనా కానీ మాకు ఇళ్లలోనే కానుకలు చేసుకుంటాం. హాస్పిటల్కి కూడా వెళ్ళే స్తోమత లేక కొంతమంది కానుకలు అయ్యే స్థితిలో కూడా ప్రాణాలు పోయే స్థితిలో కూడా ఉంటాం మేము. ఇక్కడ వచ్చి బాత్రూములు వెళ్తే వాళ్ళ మగవాళ్ళు వచ్చి అక్కడ నించొని బైకులు వేసుకొని నించుంటున్నారు, కారు వేసుకొని నించుంటున్నారు. మేము వెళ్ళి అడిగితే వాళ్ళు తాగేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. బాత్రూములు లేదండి, ఇలా బాత్రూములు కట్టేయమంటే యాడికి పంటకాలకు వెళ్ళమంటారు. రేతిరి పగులు ఆ పంటకాలకు ఎలాగ వెళ్ళేదండి? చిన్నపిల్లలు వేసుకొని, చిన్నపిల్లలు విరోజనాలు అవుద్ది, ఒక కడుపు చెడిపోద్ది. పొద్దాకా పరిగెత్తాలా, ఎట్ట పరిగెత్తాలా, ఏం చేయాలా ఏం అర్థం కాలేదు. ఎవరు మమ్మల్ని గురించి పెట్టించుకున్న వాళ్ళే లేదు. ఎందుకంటే మాకు సమాజంలో ఇల్లు లేదు. ఒకవేళ ఎవరు మాట్లాడినా చెప్తారు, అరే కాగితాలు ఏరుకుంటారు, ఆడితో నీకేంట్రా పని. పెళ్ళంటే ఎవరు చేసుకుంటారు, ఎవరు చేసుకోరు. కాగితాలు ఏరుకున్నారు మమ్మల్ని చూస్తేనే దూరంగా వెళ్తారు, ఎవరు చేసుకోరు. మాకు రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ అసలు ఏమి లేవండి. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించడానికి కూడా అసలు మాకు ఆధార్ అంటూ ఏమీ లేదు. ప్రభుత్వం గురించి మాకు ఎటు నుంచి సహాయం కూడా లేకోకుండా ఈ మురికివాడలో నివసిస్తూ ఉన్నాం మేము. మమ్మల్ని గుర్తించి మాకు రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ గుర్తింపు కార్డులు ఏమైనా ఇస్తే మమ్మల్ని కూడా ఒక మనుషుల్లాగా చూసి మాకు కూడా ఏదైనా జీవన ఆధారం అనేది కల్పిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. ఏమి ఇవ్వకుండా ఉంటే రోడ్ల మీద జీవితం అయిపోయి రోడ్డు మీద చనిపోతాం, ఎవరు చూసుకునే వాళ్ళు ఉండడు. చనిపోయిన అనాథ శవంలా తీసుకెళ్ళిపోయి పడేస్తారు. అలా చాలా మంది చూసాం. డిపిఆర్సి సమస్య వాళ్ళు పెన్షన్ గురించి వారికి చెప్తే వాళ్ళు రాశారు. ఇప్పుడు వస్తున్నాయి పింఛను, నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు. పింఛను కూడా తీసుకుంటున్నాను. Dalit Bhajan Resource Center has been working for the empowerment of Dalits, Adivasis and other vulnerable communities since 20 years. DBRC has understood the need to initiate an intervention to bring change in the living conditions of the waste pickers so that they live a life with dignity and self-respect.
We request the government to recognize and support the waste pickers who are marching ahead of us as green workers in keeping our country clean and green.